ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. బయట నుంచి చూసేవారికి అందులో అంతా ఆనందమే కనిపిస్తుంది. లోపల జరిగే చీకటి కోణాలు, విషాదాలు చాలా అరుదుగా బయటికి వస్తుంటాయి. అలా 2 దశాబ్దాల క్రితం యావత్ తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఒక తీవ్ర విషాదం హీరోయిన్ ప్రత్యూష మరణం. చూడటానికి ఎంతో అందంగా ఉండే ఆ అమ్మాయి కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే అర్ధాంతరంగా తనువు చాలించింది. అది ఆత్మహత్య, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య. ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి పాత్ర ఏంటి? 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి? ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆవేదన ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు, ఈ కేసులో జరిగిన ప్రతి పరిణామాన్ని ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ప్రత్యూష ఈ పేరు వినగానే సముద్రం, స్నేహం అంటే ఇదేరా, కలుసుకోవాలని లాంటి సూపర్ హిట్ సినిమాలు మనకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. భువనగిరి ప్రాంతానికి చెందిన ప్రత్యూష చాలా చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. అప్పటికే తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలు ఆమె తలుపు తరుతున్నాయి. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతుందని, భవిష్యత్తులో నెంబర్ 1 హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఆ సమయంలోనే 2002 ఫిబ్రవరి నెలలో ఒక షాకింగ్ న్యూస్ యావత్ రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ప్రత్యూష కెరీర్ ఒకవైపు పరుగులు పెడుతుంటే ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక డీప్ లవ్ స్టోరీ నడుస్తోంది. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి అనే యువకుడితో ప్రత్యూషకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఘారమైన ప్రేమగా మారింది. దాదాపు 6 ఏళ్ల పాటు వాళ్లు ప్రేమలో మునిగి తేలారు. సిద్ధార్థ్ రెడ్డి అత్యంత సంపన్న కుటుంబానికి చెందినవాడు. అతని కుటుంబానికి రాజకీయంగా, సామాజికంగా చాలా పలుకుబడి ఉంది. వీరిద్దరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ప్రత్యూష తల్లి సరోజినీదేవి తన కూతురి ప్రేమకు అంగీకరించారు. కూతురి ఇష్టమే తన ఇష్టమని పచ్చజెండా ఊపారు. సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లో మాత్రం పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక సినీ నటిని తమ ఇంటి కోడలిగా చేసుకోవటానికి వాళ్లు ససేమిరా అన్నారు. సిద్ధార్థ్ తల్లి ఈ పెళ్లికి ఏమాత్రం ఒప్పుకోలేదు. కుటుంబ పరువు, అంతస్తుల అడ్డుగోడలు వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాయి. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి సిద్ధార్థ్, ప్రత్యూష ఎంతో ప్రయత్నించారు. ఎన్నిసార్లు బతిమాలినా సిద్ధార్థ్ కుటుంబం వెనక్కి తగ్గలేదు. వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం చేయలేకపోయారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితుల్లో ఆ యువజంట తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఇంట్లో వాళ్లు ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి కలిసి బతకలేనప్పుడు కలిసే ప్రాణాలు వదలాలని వాళ్ళు ఒక కఠోరమైన నిర్ణయానికి వచ్చారు. ఇక్కడే కథ విషాదంగా మారింది. 2002 ఫిబ్రవరి 23వ తేదీ అది ప్రత్యూష జీవితంలో ఆఖరి రోజు. ఆ రోజు సిద్ధార్థ్ రెడ్డి, ప్రత్యూష ఇద్దరూ కలిసి ఒక కారులో బయటకు వెళ్లారు. ఎవరూ చూడని నగర శివార్లలో ఒక పురుగుల మందు డబ్బాను కొనుగోలు చేశారు. ఆ విషాన్ని ఒక కూల్ డ్రింక్లో కలుపుకున్నారు. మరణాన్ని కౌగిలించుకోవడానికి ఇద్దరూ కలిసి ఆ కూల్ డ్రింక్ను తాగేశారు. కొద్ది నిమిషాల్లోనే వారి శరీరాల్లోకి విషం పాకడం మొదలైంది. కడుపులో తీవ్రమైన మంట, ప్రాణాలు పోతున్నాయన్న భయం వారిని ఆవహించాయి. అప్పటికప్పుడు వారి ఆలోచన మారింది. చనిపోకూడదన్న వివేకం వారిలో మేల్కొంది. వెంటనే సిద్ధార్థ్ రెడ్డి అదే కారును వేగంగా నడుపుకుంటూ హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రికి చేరుకున్నారు. తీవ్ర అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వారి ప్రాణాలు కాపాడటానికి తీవ్రంగా శ్రమించారు. సిద్ధార్థ్ రెడ్డి శరీరం ఆ చికిత్సకు సహకరించింది. అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కడుపులోకి వెళ్లిన విషం ప్రభావం ప్రత్యూషపై తీవ్రంగా చూపించింది. 2002 ఫిబ్రవరి 24వ తేదీన చికిత్స పొందుతూ ప్రత్యూష ఆసుపత్రి బెడ్పై కన్నుమూసింది. ఒక అద్భుతమైన నటి జీవితం అలా విషాదంతంగా ముగిసిపోయింది. ఈ వార్త అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసింది. అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రత్యూష మరణ వార్త విన్న వెంటనే ఆమె తల్లి సరోజినీదేవి గుండె పగిలేలా రోదించారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదాదని ఆమె మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఇది ముమ్మాటికి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతుర్ని ఆ కారులో అత్యంత దారుణంగా లైంగికంగా హింసించారని, గొంతు నులిమి చంపేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ దారుణంలో సిద్ధార్థ్ రెడ్డితో పాటు అతని పలుకుబడి ఉన్న రాజకీయ స్నేహితుల హస్తం కూడా ఉందని ఆమె ఆరోపించారు.
ఈ కేసుకు సంబంధించి అప్పట్లో డాక్టర్ మునిస్వామి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ పెను సంచలనం సృష్టించింది. ప్రత్యూష గొంతుపై గాయాలు ఉన్నాయని, ఊపిరాడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. మహిళా సంఘాలు రోడ్డెక్కాయి. ప్రభుత్వంపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. సిద్ధార్థ్ రెడ్డిని కాపాడేందుకు పెద్ద పెద్ద నాయకులు చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో అప్పటి ప్రభుత్వం ఈ కేసును ఏకంగా సిబిఐ విచారణకు అప్పగించింది. సిబిఐ రంగంలోకి దిగి లోతైన దర్యాప్తు చేపట్టింది. అన్ని సాక్ష్యాలను, వైద్య నివేదికలను పరిశీలించిన తర్వాత సిబిఐ ఒక ఛార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఇది హత్య కాదని, ఇద్దరూ కలిసి చేసుకున్న ఆత్మహత్య ఒప్పందమేనని తేల్చి చెప్పింది. ఒక చిన్న తప్పు, ఒక తొందరపాటు నిర్ణయం 2 జీవితాలు ఎలా నాశనం చేసిందో చెప్పటానికి ప్రత్యూష కేసే మన కళ్ళ ముందున్న అతిపెద్ద ఉదాహరణ. ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోలేకపోతున్నామన్న క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తప్పు చేసిన వాడికి జైలు శిక్ష పడింది. కాకపోతే ఆ కన్న తల్లికి మిగిలిన శోకం మాత్రం జీవితకాలం అనుభవించే నరకంగా మారింది. సుదీర్ఘంగా సాగిన 24 ఏళ్ల ఈ న్యాయ పోరాటం ఎట్టకేలకు సుప్రీంకోర్టు తీర్పుతో అధికారికంగా ఒక కొలికి వచ్చింది.